రాజకీయం అంటే ఎన్నికలలో గెలవటం, లేదంటే ప్రత్యర్థుల మీద విమర్శలు, ప్రశంసలతో పాటు ఇంకేది ఉండదు అనుకునే హీరో విజయ్కి ఒక 2 రోజుల క్రితం ఒక పెద్ద షాకే తగిలినట్టుంది. దాన్ని మనం కూలంకషంగా కనుక కాస్త సమయంలో విశ్లేషిస్తే అతని చుట్టూ ఒక ప్లానుడ్గా కుట్ర ఒకటి జరుగుతోంది అని అర్థం చేసుకోవచ్చు. అతనికి ఎంత లేదన్నా కనీసం మనం ఇక్కడ కూర్చొని లెక్కలేస్తూ 10% ఓటు బ్యాంక్ ఉంటుంది, 20% ఓటు బ్యాంక్ ఉంటుంది అని లెక్క కట్టే ప్రయత్నం చేస్తున్నాం. బట్ యువతలో ఒక శూన్యం, తారసెల్లి గ్యాప్ అంటారు. ఆ గ్యాప్ ఉన్నది అక్కడ. ఎప్పుడు ద్రవిడ పార్టీలేనా, అన్నా డిఎంకే, డిఎంకే రెండేనా, ఇంకే పార్టీ లేదా అనుకునే కొత్త తరం కూడా ఉంది. మరి వాళ్ళకంటూ ఒక మార్గంలాగా, వాళ్ళకు ఒక ఛాన్స్ లాగా విజయ్ పార్టీ కనిపిస్తే ఆ విజయ్ పార్టీకి కనుక వీళ్ళందరూ ఓట్లేస్తే మన పరిస్థితి ఏమిటి? అందుకోసమే అక్కడేదో పాగా కోసం అని చెప్పేసి కొరడా దెబ్బలతో కొట్టుకొని మరి నానా అవస్థలు పడుతున్న బీజేపీ అన్నామలైని చీఫ్గా పక్కన పెట్టేసి నైనార్ నాగేంద్రన్ అనే ఒక వ్యక్తికి పదవి అప్పచెప్పింది. అత్తగాడు ఏం చేశాడంటే 3 రోజుల క్రితం సాలెం సభలో డిఎంకేని, అన్నా డిఎంకేని ఎందుకు నాకు ఎందులో అనుభవం ఉండాలి, మీలాగా అవినీతిలో అనుభవం ఉండాలా అనే సినిమాటిక్ డైలాగుల్లో రెచ్చిపోయిన విజయ్ని టార్గెట్ చేస్తూ, ముందు విజయ్ ఇంటి పైకప్పే ఎక్కలేనోడు స్వర్గానికి నిచ్చెనేస్తాడట అంటూ మాట్లాడుతూ ఏం మాట్లాడాడు అంటే, ముందు నువ్వు అసలు దట్ పూర్ ఫెలో ముందు ఇంట్లోంచి బయటికి రావాలి కదా, త్రిష ఇంట్లోంచి బయటికి రావాలి కదా, అప్పుడు కదా ఏదైనా జరిగేది అని మాట్లాడేది నైనార్ నాగేంద్రన్ గురించి ఆంధ్ర ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, పక్కన వాళ్ళకి ఎప్పటిదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలిసిందనమాట. అంటే ఒక కాంట్రవర్సీ మాట మాట్లాడేసేసి దాని మీద తన లీగల్ నోటీస్ ఇప్పించింది త్రిష. ఒక ఉన్నత స్థానంలో ఉండి మీరు ఇలాంటి ఒక నీచమైన కామెంట్లు ఎలా చేస్తారు అని. ఎందుకంటే రాజకీయాలు నీచ స్థాయిలో చేస్తేనే జనానికి చేరతాయి అనే ఒక నీచపు భ్రమంలో లీడర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలానే చేస్తారు. హీరో విజయ్ మీద బాణాలు పెట్టాలి అంటే, హీరో విజయ్ని కాల్చాలి అంటే వేరే వాళ్ళలో ముందు తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళ పేర్లను వాడటమే బీజేపీకి తెలిసిన రాజకీయంగా తమిళనాడులో ఇప్పుడు చీకొట్టుకుంటున్నారు జనం. గెలిపోవడంలో పక్కన పెడితే ఏ హీరోయిన్ ఇంట్లో ఉన్నాడో, ఎవరితో ఏం చేస్తున్నాడో తనకంతా తెలుసు అనే కోణంలో మాట్లాడిన పద్ధతిని అసహించుకోకుండా ఎందుకుంటారు జనాలు? ఎవరికీ లేని ఇబ్బంది నీకు ఉందా? నీ పార్టీ మీద విమర్శలు చేసినప్పుడు పార్టీ జోలికి పోకుండా కుటుంబ సభ్యులకు పోయారే అని ఏడ్చి వగచిన పార్టీలు ఉన్న దేశంలో వాళ్ళతో అంటగాగుతున్నటువంటి పార్టీ ఇది తమిళనాడులో చేసేది. అంటే ఒకటి జననాయకన్ అనే ఒక సినిమాకి, ఆ సినిమాలో ఎన్ని డైలాగులు ఉన్నాయో, ఎంత ప్రొవొకేటివ్గా ఉంటుందో పాలిటిక్స్ని, తమిళ పాలిటిక్స్ని తెలియదు కానీ ఆ సినిమాని ఆపేశారు. సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకుండా. ఇది మన మంచిగా అయ్యి ఉంటుంది అనుకుంటాడు విజయ్. ఎలా లేదన్నా అసెంబ్లీ ముందైనా కూడా రిలీజ్ కాక తప్పదు ఒక సినిమా. ఏదో ఒక సినిమా ఏదో ఒక డేట్కి అవ్వాలి కదా. అది కూడా తన ప్రచారాస్త్రంగా వాడుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయ్యే థియేటర్లో విజయ్ మాట్లాడుతుంటే ఇక ప్రత్యేకంగా విజయ్ ప్రచారానికి వెళ్తాడు. అయినా కూడా ఇది ఒక అస్త్రంగా వీళ్ళేంటి గ్రిప్లో పెట్టుకోవడానికి. కాంగ్రెస్ గ్రిప్లో పెట్టుకుంటుందా? కాంగ్రెస్కి అంత సినిమా లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ స్టాలిన్ ఏమన్నా పెట్టుకుంటాడా? స్టాలిన్కి అంత అవసరం అయితే ప్రస్తుతానికి కనపడట్లా. సినిమా నాపి ఆ చెడ్డ పేరేదో తననెత్తిన వేసుకోవడానికి. మరి ఎవరు ఆపుతున్నారు? పట్టుబట్టి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, రివ్యూ కమిటీకి పంపించాల్సిందే, అప్పుడు దాకా సినిమా రిలీజ్ కావడానికి వీల్లేదు అని ఎవరు పట్టుబట్టేలాగా చేస్తున్నారు? గతంలో ఇంతకన్నా పెద్ద దాడులు చేసిన సినిమాలు, రాజకీయ దాడులు చేసిన సినిమాలు లేవా? అది ఒక కోణం అయితే గ్రిప్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు నువ్వు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇలాంటి కామెంట్లు నువ్వు ఇంకా చాలా వినాల్సి వస్తుంది. నీ జీవితంలో బయట చౌకబారుగా చేసే వీధి కార్యకర్తలు మాట్లాడే మాటల్ని మేము కూడా మాట్లాడతాం, జనంలో ఇంకా తీసుకెళ్తాము. నీ జీవితంలో అది ఉందో లేదో తెలియదు, మేము ఉందనే మాట్లాడతాం. ఇది వీళ్ళు ఇస్తున్న సంకేతం. దీని నుంచి బయటపడడానికి వాళ్ళకి ఒక క్షణం చాలు. అయితే ఈ పార్టీ పెట్టిన తర్వాత మనుగడ ఉంటుందా ఉండదా? నా అభిమానులందరూ ఓట్లేస్తారా వెయ్యరా? వేసినా నేను గెలుస్తానా గెలవనా? ఇది ఒక త్రిముఖ పోటీగా మారిన తరుణంలో అనేది విజయ్ మనసులో ఉంటుంది ఖచ్చితంగా. ఈ క్రమంలో ఏంటంటే అతను అప్పుడెప్పుడో పెట్టిన డిఎండికే లాగా అవుతాడా?
లేదు ఖచ్చితంగా ఒక సంచలనానికి తెరదీస్తాడా అనేది అక్కడ ఓటర్లు తేలుస్తారు. అయితే ఆ తొక్కిసలాట ఘటనలో 30 మంది 40 మంది చనిపోయిన ఘటనలో అతను అక్కడి నుంచి వెంటనే బీరువులాగా పారిపోయిన లేదంటే వెడలిపోయిన తీరు మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసేదే. దాని మీద సిబిఐ ఎంక్వైరీ, దాన్ని గ్రిప్పులో పెట్టుకునే ప్రయత్నమే. అయినా కూడా ఇలాంటి కుట్రల్ని నాకు తెలిసి అరవనాట సహించరు. మన వాడిని ఎవడైనా గ్రిప్పులో పెట్టుకోవాలన్నా, మా మీద పెత్తనం చేస్తామన్నా, అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, మేము ఊరుకోము అని చెప్పడమే తమిళనాడు ప్రజలకి అలవాటైన ఒక సంప్రదాయం ఓటర్కి. ఈ కోణంలో వీళ్ళు చేసే కుట్రలు ఎలా ఫలిస్తాయనేది పక్కన పెడితే, ఆల్రెడీ కాంగ్రెస్తో విజయ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు అనేది ఒక టాక్. సంకేతాలు కూడా అలానే వస్తున్నాయి. కాంగ్రెస్ని ఎక్కడ విమర్శించట్లేదు అతను. స్టాలిన్ అంకులు కాంగ్రెస్ని లేకుండానే మేము గెలుస్తాము, లేకుండానే ఫామ్ చేస్తామంటున్నాడు. ఆయనకు ఓట్లకు మాత్రం కాంగ్రెస్ అవసరం, షేరింగ్కి మాత్రం, పవర్ షేరింగ్కి మాత్రం వద్దా అని కూడా ప్రశ్నిస్తున్నాడు. అయితే ఆయన కాంగ్రెస్లో కలిసి విడిగా పోటీ చేసినా సరే, ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా పొత్తులు తమిళనాడులో ఉంటాయనేది వాస్తవం. ఎన్నికల తదనంతరం కూడా పొత్తులు గ్యారంటీ. ఎన్నికలకు ముందు మాత్రమే కాదు. కాంగ్రెస్తో కలిసి విజయ్ గనక పోటీ చేస్తే, లేదు లోపాయికారిగా మద్దతు తీసుకున్నా, ఆ తర్వాత కూడా స్టాలిన్ సర్కారుతోనే ఉంటారు. అది ఏంటి, డిఎంకేకి ఎక్కువ ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి. లేదు ఇతనికే జననాయకనే మా నాయకుడు, మా ముఖ్యమంత్రిగా అని జనం గనక ఎక్కువ సీట్లు కనుక కట్టబెడితే అతనే అవుతాడు, అందులో సందేహం లేదు. బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి ఎందుకు ఉండదు అంటే, ఆ ఇచ్చే మద్దతు ఇప్పుడే ఇవ్వాలి. లేదంటే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి కాస్త కూస్త గెలిచిన సినారియో ఉంటే, పోయి బీజేపీకి కాంగ్రెస్ ఎలా సపోర్ట్ ఇప్పించగలుగుతుంది? అఫ్కోర్స్ ఒంటరిగా ఏమన్నా అవ్వచ్చు. అప్పుడు కూడా మన అంచనా ఏంటంటే, ఆఫ్టర్ ఎలక్షన్స్ దేర్ విల్ బి కోఎలిషన్స్ గవర్నమెంట్స్. ఎలక్షన్ తర్వాత కూడా పొత్తులు ఉంటాయి. మరి ఈ మధ్యలో కుట్ర రాజకీయం ఉందే. తమిళనాడు ప్రజలను మేమే ఆదరిస్తున్నాము, తమిళనాడు ప్రజల్ని మేమే గుర్తించాము, తమిళం అంటే మాకే గొప్ప గౌరవం అని ఈ ఉత్తర భారత రాజకీయాలు ఉన్నాయే, ఇక్కడ చెల్లుతాయి లేదా అనేది చూడాలి. ఈ అన్నామనేలు, ఆ బీజేపీ స్టేట్ వింగ్ ప్రెసిడెంట్, మహిళా ప్రెసిడెంటు, మన ఇక్కడ గవర్నర్గా చేసి వెళ్ళినటువంటి తమిళ ఇసై సుందర్రాజన్ గారు, వీళ్ళు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా నయనార్ నాగేంద్రను వెకిలిగా గిచ్చి సారీ చెప్తే జనాలకి తెలియదు అనుకోవడం భ్రమే. విజయ్ గెలుస్తాడా లేదా పక్కన పెడితే, ఇలాంటి కుట్రలు అయితే జనం గమనిస్తున్నారు. వీటిలోంచి గ్యారంటీగా బయటపడతారనే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆయన డైలాగులను బట్టి అర్థమవుతుంది. మీకు డిఎంకే అన్నా డిఎంకే కాదు, బీజేపీతోనే వెళ్ళాల్సిన అవసరంలా, నేను కావాలంటే కాంగ్రెస్ ఉంది నాకు అని ఒక చిన్న ఆల్టర్నేటివ్ కూడా ఎత్తుక్కున్నాడు. సో ఆడవారిని ముందు పెట్టి, నటీమణులను ముందు పెట్టి మాకు ఎంతో గౌరవం అని చెప్తూ తిరిగే ఈ నట రాజకీయ గ్రేసరులు అందరూ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాన్ని చూడబోతున్నారో మీరు తమిళనాడులో చూస్తారు.